ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుమల టాక్స్. నేను మీ లక్ష్మీ పూజిత. తిరుమల యొక్క డైలీ అప్డేట్స్కి స్వాగతం అండి. తిరుమల దర్శనానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వగలరు. ఆ గ్రూప్ యొక్క లింక్ అనేది ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ సెక్షన్లో ఇవ్వటం జరిగింది. ఈ వీడియోలో మనం ప్రస్తుతం తిరుమలలో భక్తుల యొక్క రద్దీని గురించి, అలాగే సర్వదర్శనం టికెట్స్ మరియు రూమ్స్ యొక్క పూర్తి వివరాల గురించి తెలుసుకుందాం. కనుక వీడియోని చివరి వరకు చూడండి. ఈరోజు తిరుమలలో భక్తుల యొక్క రద్దీ అనేది ఎక్కువగానే ఉందండి. ఎప్పుడూ కూడా శని ఆదివారాలలో తిరుమల కొండపైన భక్తుల రద్దీ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అందులో సెలవు రోజులు కూడా ఉండటం వలన ఇంకా భక్తుల రద్దీ అనేది ఎక్కువగా పెరగటం జరిగింది. నిన్నటి రోజున తిరుమలలో స్వామివారిని మొత్తం 76,041 మంది భక్తులు దర్శించుకున్నారు. అందులో స్వామివారికి మొత్తం 28,336 మంది భక్తులు తలనీలాలను సమర్పించారు. నిన్నటి రోజున తిరుమల శ్రీవారి హుండీ యొక్క ఆదాయం అనేది 3,06,00,000 రూపాయలు. ఈరోజు కూడా ఎటువంటి దర్శనం టికెట్లు లేకుండా నేరుగా భక్తులను సర్వదర్శనానికి అనుమతిస్తున్నారండి. ఇలా టికెట్ లేకుండా వెళ్లే సర్వదర్శనానికి ప్రస్తుతం 10 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. ఇలా టికెట్స్ లేకుండా వెళ్లే సర్వదర్శనానికి ఈరోజు దాదాపుగా 18 నుంచి 20 గంటల సమయం అనేది పడుతోంది. అలాగే తిరుపతిలో ప్రతిరోజు ఇచ్చే సర్వదర్శనం టోకెన్లు తీసుకుని దర్శనానికి వెళ్లే వారికి దర్శనానికి 4 గంటల సమయం అనేది పడుతోంది. అలాగే 300 రూపాయల దర్శనం వారికి మరియు 500 రూపాయల దర్శనం వారికి దర్శనానికి 3 గంటల సమయం అనేది పడుతోంది. తిరుపతిలో ప్రతిరోజు శ్రీనివాసం కాంప్లెక్స్, విష్ణు నివాసం కాంప్లెక్స్ మరియు అలిపిరి భూదేవి కాంప్లెక్స్లలో ఉదయం 4 గంటల నుంచి ఉచిత సర్వదర్శనం టోకెన్లను కేటాయిస్తున్నారండి. ఉదయం 4 గంటల నుంచి ఈ సర్వదర్శనం టోకెన్లను కేటాయించడం మొదలు పెట్టగానే భక్తుల యొక్క రద్దీని బట్టి 2 లేదా 3 గంటల లోపే ఫుల్ అయిపోతాయి. ఈ సర్వదర్శనం టోకెన్లు పొందాలనుకునే భక్తులకు మీ యొక్క ఆధార్ కార్డు అనేది ఖచ్చితంగా ఉండాలండి. అలాగే తిరుపతిలో విష్ణు నివాసం కాంప్లెక్స్లో ప్రతిరోజు రూమ్స్ అనేవి కేటాయిస్తారు. ఈ రూమ్స్ కేటాయించడానికి ఒక టైం అంటూ ఏమీ లేదండి. మీరు వెళ్ళిన సమయానికి అవైలబిలిటీని బట్టి రూమ్స్ అనేవి వాళ్ళు కేటాయిస్తారు. తిరుమల కొండపైన CRO ఆఫీస్లో ప్రతిరోజు ఉదయం 4 గంటల నుంచి రూమ్స్ అనేవి కేటాయిస్తారు. దాదాపుగా మధ్యాహ్నం లోపుగా రూమ్స్ అనేవి ఫుల్ అయిపోతాయి. ఉదయం వెళ్తేనే కొండపైన రూమ్స్ దొరికే అవకాశం ఉంటుందండి. భక్తులందరూ కూడా ఈ విషయాన్ని గమనించాలి. ఇప్పుడు భక్తులు అడిగే కొన్ని ముఖ్యమైన దర్శనం వివరాలకు సమాధానాలను తెలుసుకుందామండి. ఒక భక్తుడు మొబైల్స్ మరియు లగేజ్ని ఎక్కడ డిపాజిట్ చేయాలి అని అడిగారు. మీరు దర్శనానికి వెళ్ళే క్యూ లైన్లోనే మొబైల్స్ని మరియు లగేజ్ని డిపాజిట్ చేసి దర్శనమై బయటికి వచ్చాక కలెక్ట్ చేసుకోవచ్చు. అలాగే కళ్యాణం దర్శనం టికెట్ ఎప్పుడు విడుదల చేస్తారు అని అడిగారండి. కళ్యాణం టికెట్స్ అనేవి కేవలం ఆన్లైన్లో మాత్రమే విడుదల చేస్తారు. అవి కూడా మార్చి నెల వరకు ఫుల్ అయిపోయాయి. 2024 ఏప్రిల్ నెలకు సంబంధించిన కళ్యాణం టికెట్లను ఈ జనవరి 22వ తేదీన ఉదయం 10 గంటలకు టీటీడీ వారి ఆన్లైన్ యాప్లో విడుదల చేస్తారు. ఇంకొకరు, మాకు మా కజిన్కు కళ్యాణం టికెట్ బుక్ అయింది. మా కజిన్ రావటం లేదు. తన ప్లేస్లో వేరే వాళ్ళని తీసుకొని వెళ్ళొచ్చా అని అడిగారు. మీరు బుక్ చేసుకున్న టికెట్లో ఎవరి పేరు ఉంటుందో వాళ్ళే దర్శనానికి వెళ్ళాలి. వేరే వాళ్ళని అక్కడ అలౌ చేయరు. ఇంకొకరు, మేము ఆన్లైన్లో అకామిడేషన్ బుక్ చేసుకున్నాము. రూమ్స్ డీటెయిల్స్ అనేవి ఎలా అని అడిగారు. మీరు ఆన్లైన్లో బుక్ చేసుకున్న రూమ్స్ బుకింగ్ కాపీని తిరుమల కొండకు వెళ్ళినప్పుడు కొండపైన CRO ఆఫీస్లోని ARP కౌంటర్లో చూపించాలి. వాళ్ళు ఆ కాపీని స్కాన్ చేసి అప్పటికప్పుడే మీకు రూమ్ డీటెయిల్స్ని మీ మొబైల్కి మెసేజ్ పెడతారు. మీకు కూడా ఇలా ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరు. నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. ఇవి ఇవాల్టి తిరుమల అప్డేట్స్. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమో వెంకటేశాయ.